నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది అనుసరిస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో, వైఖరి ఉందో, ప్రవర్తన తీరుందో అది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు గనక మనం ఒకసారి పరిశీలిస్తే దానికి సంబంధించి ఒక పెద్ద తలనొప్పిగానే అధినేత చంద్రబాబు నాయుడుకి మారింది. ఎంతో కష్టపడితే గాని కూటమి అధికారంలోకి రాలేదు. దాంట్లో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్‌ది అయితే ఎక్కువ రోల్ అది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలకు ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాలి, నమ్మకం కలిగించాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజాప్రతినిధులు అన్న తర్వాత. కానీ వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? ఆయన పదే పదే చెప్తున్నారు. ఎవరైతే మాట వినరో వారిపై వేటు తప్పదు, క్రమశిక్షణా చర్యలు తప్పవని. కానీ ఏం చేస్తారు, సొంత పార్టీలోనే ఇలా జరుగుతుంది అంటే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అధినేతగా చంద్రబాబు నాయుడు అది ఫలించట్లేదు. ఇంకా చాలా సీరియస్‌గా నిర్ణయాలు ఉంటాయి అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాజాగా జరిగినటువంటి 2 అంశాలకు సంబంధించి చెప్తా. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాకర్ల సురేష్. ఈ ఇద్దరి వ్యవహారంలో అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చదలవాడ అరవింద్ బాబు ఆయన ఒక సౌమ్యుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆయన పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి తన అనుచరుడికి ఒక పదవి ఇవ్వాలి, అంటే ఒక అడ్వైజర్‌గా మీ దగ్గర పెట్టుకోవాలి ఎస్పీ ఆఫీసులో అని చెప్పి ఆయన చేసినటువంటి రాద్ధాంతం అంత ఇంత కాదు. దానికి సంబంధించి చాలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదేంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఈ రకమైనటువంటి పనులు చేయటం ఏంటి అని చెప్పి. దాదాపు 8, 9 గంటలు ఆ ఎస్పీ కార్యాలయంలో ఉండటం, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి రాద్ధాంతం చేశారో అది పరువు పోయినటువంటి పని కింద చర్చించుకుంటున్నారు పార్టీలు. మరొకటి ఉదయగిరి ఎమ్మెల్యేకి సంబంధించి ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు, విమర్శలు. దీనికి సంబంధించి తాజాగా వింజమూరులో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్లు, నేతలు, కార్యకర్తలు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది పార్టీ అధినేతగా ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి క్రమంలో ఎప్పుడు కూడా మీటింగుల్లో అంత డైరెక్ట్‌గా ఆయన మాట్లాడల చంద్రబాబు నాయుడు. కానీ వింజమూరులో జరిగినటువంటి సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే 175 నియోజకవర్గంలో మీ ర్యాంక్ 164. ఇదే విధానం కొనసాగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అనేక రకాలుగా మీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది రిపీట్ అయితే గనక చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని. తరచూ మనం గత 4 నెలలుగా చూస్తే ఏదైతే నాయకులతో గాని, మంత్రులతో గాని, సీనియర్ నాయకులతో గాని సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఇదిగో ఇంతమంది మనకున్నటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపు ఒక 70% ఓకే. మిగిలిన 30% మాత్రం వారి వ్యవహార శైలి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవట్లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో అవకాశం అయితే నేను ఇచ్చేది లేదు. ఇంటర్నల్‌గా జరిగినటువంటి సమావేశాల్లో కూడా చాలా వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో అయితే ఎవరైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అవి ఆధారాలతో సహా టేబుల్ మీద పెట్టి దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి రాయించుకున్నటువంటి సందర్భాలు. అంటే ఎక్స్‌ప్లనేషన్ వివరణాత్మకమైనటువంటి వారి దగ్గర నుంచి. మరి ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, క్యాడర్ లైన్ దాటుతున్నారు అనే విషయం గ్రహించిన తర్వాత ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో వాటిని కూడా పట్టించుకోకుండా ఆయన ఒక పక్కన పదే పదే చెబుతూనే ఉన్నారు. ఏదో ఒక ఘటన రాష్ట్రంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి నరసరావుపేట ఎమ్మెల్యే వ్యవహారం అదైతే పార్టీలో మరింతగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి
నేను ప్రతిపాదించినటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకోలేదు, నా మాటకు విలువ లేదా, గౌరవం లేదా అని ఒక రకమైనటువంటి ఆర్గ్యూ చేశారు. దాని గురించి కూడా చాలా సీరియస్ అయ్యారండి చంద్రబాబు నాయుడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి. మరి ఇటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి విధానంతో ఉండాలి నాయకులు? ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ప్రజలకు సేవ చేయటం మరచిపోయి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, పార్టీ లైన్ను దాటడం, ఇష్టారాజ్యంగా సివిల్ వివాదాల్లో, సెటిల్మెంట్లలో అన్నిటిలో కూడా దూరటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో చంద్రబాబు నాయుడు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నాయకులు మాత్రం కొంతమంది యథా రాజా తథా ప్రజ అన్నట్లుగానే ఉన్నారు. కాబట్టి వారి వ్యవహార శైలి మార్చుకోకపోతే ఆయన దాదాపు చాలా సందర్భాల్లో సున్నితంగా చెప్తారు. ఇక చివరి క్షణంలో ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అనేది కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా జరిగినటువంటి ఈ రెండు పరిణామాలు, నరసరావుపేట ఒకటి, ఉదయగిరి, ఈ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు ఇట్లా జరిగింది అనే దాని మీద క్రమశిక్షణ కమిటీ కూడా రంగంలోకి దిగిందంట. వారి నుంచి కంప్లీట్గా ఎలాంటి ఆరోపణలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, దాని మీద మీరేం చెప్తారు? గతంలో కూడా సొంత పార్టీలోనే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, ఆ విషయం అందరికీ తెలుసు, ఇంకా మర్చిపోలే. దాని మీద ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. విజయవాడ ఎంపీకి సంబంధించి, అలాగే తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి. మరి ఇలాంటివి తరచూ జరిగితే కూటమికి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా నాయకులు అధినేత చెప్పినట్లు వింటే వారి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. ఆయన అలాగే చెప్తారులే, మన ఇష్టం మందే అనుకున్నటువంటి వారికి, అలాంటి వారిపై తీవ్రమైనటువంటి పరిణామాలు, చర్యలు ఖచ్చితంగా ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి ఏం జరుగుతుందని. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.